బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి ఏమి లేదు, వర్క్నే ఉంటాను. ప్రస్తుతానికి ఊరకనే. వర్క్నే. మరి వ్యవసాయం గురించి మరి జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద ఉపన్యాసాలు వేస్తున్నారు. నిజంగానే వ్యవసాయం ఆయన ఉన్నప్పుడు పండగగా ఉందంట, ఇప్పుడు దండగలా తయారు చేశాడంటే చంద్రబాబు నాయుడు, అది నిజమేనా? ఒక ఎకరం చేను తడుపుకోలేకపోయారు జగన్ హయాంలో. ఒక ఎకరం చేను తడుపుకుంటామనే గ్యారెంటీ లేకుండా పోయింది. ఆయన వ్యవసాయం చేపిస్తారు, ఉపయోగపడతాడు. ఇవాళ పోయి చూడు కాలువలు ఎట్ట వస్తున్నాయో. ఇప్పుడు రేత్రి చేలో పోయే పని లేదు, పగులు పోయి పెట్టుకోవటం ఎప్పుడు కావాలంటే అప్పుడు. అది బాబు గారి పరిపాలన. వాళ్ళు 9 నెలల్లో పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు. నేను ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. వాడికి పిచ్చెక్కింది. పిచ్చెక్కినప్పుడు ఏదైనా మాట్లాడతాడు. ఏం బాబా అంత మాట అన్నారు? అంతే, పిచ్చాడి చేతిలో రాయి ఉంది. వాడు నీ మీద వేయచ్చు, నా మీద వేయచ్చు, ఇంకొకరి మీద వేయచ్చు. అట్నే వాడి మైండ్ పోయింది. ఆ ప్యాలెస్ లో కూర్చొని పలకరించేవాడు లేక మైండ్ పోయి బాబు మీద కారు కోటలు కోస్తున్నాడు. లేదంటే అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఈ 9 నెలల్లో రాష్ట్రంలో ఒక సంక్షేమ పథకం అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను పూర్తిగా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. నీ అంత తప్పులు తెచ్చి రాష్ట్రాన్ని కోల్చలా, అన్ని ఒకదాని ఒకటి లైన్ చేసుకుంటూ వస్తున్నాడు. లైన్ చేసుకుంటూ వస్తున్నాడు. పింఛన్ ఉంది, ఇది పూర్తిగా ఇదేను. అది రేపు ఆదివారం 1వ తారీఖు ఆదివారం వస్తుందంటే శనివారం నాడు ఇస్తున్నాడు, ఒక రోజు ముందే. ముందుగానే ఇంకేం చేయాలి ఆయన? ఇంకేం చేయాలండి? ఇంకేంది బాబు గారు చేయాల్సింది ఏంది? రైతు భరోసాది వచ్చే నెలలు వేస్తానన్నాడు. అన్ని సర్దుకుంటూ రావాలిగా. ఇప్పుడు నువ్వు రాష్ట్రాన్ని దివాలు తీపిచ్చి నువ్వు పోయావు. నేనేం చేయలేదు అప్పులు. చంద్రబాబు నాయుడు వచ్చిన 9 నెలల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేశాడు, రాష్ట్రాన్ని ముంచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. అబద్ధం చెప్పేవాడికి అంత అబద్ధమే తెలిసేది, నిజం చెప్పేవాడికి అంత నిజం తెలిసింది. అతను నిజం తెలియదు, అబద్ధాలు ఏమైనా చెబుతాడు. ఏం నిజం తెలియకపోవడం ఆయన చెబుతున్నాడు. ఆర్బీకే కేంద్రాల ద్వారా నేను మిర్చి రైతుల దగ్గర మిర్చి కొన్నాను, పత్తి కొన్నాను, మినువులు, శనగలు ప్రతి ఒక్కటి కొన్నాను నేను. చంద్రబాబు నాయుడు వచ్చి అసలు ఆర్బీకేలను మూలన పడేశాడు అంటున్నాడు కదా. నువ్వు 5 సంవత్సరాల్లో ఎప్పుడు మిరగాయలు కొన్నావు, ఎప్పుడు శనగలు కొన్నావు, ఏం చేసావు? అట్ట చంద్రబాబు లోకడే రేట్లు తక్కువగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంది. రాష్ట్ర ప్రభుత్వం కొని రైతులను ఆదుకుంది. మళ్ళీ ఇవాళ ప్రైమ్ మినిస్టర్ని కలుస్తున్నాడు, వ్యవసాయ మినిస్టర్ని కలుస్తున్నాడు. ఆయన కలిసిన కాడి నుంచి మందంగా ఉండదు, రేట్లు పెద్ద పెరగపోయినా స్పీడ్గా కొంటున్నారు. ఒక పెరిగింది అంటున్నారు. అంతేగాని జగన్ చెప్పినంత విధ్వంసం లేదండి రాష్ట్రంలో. అలా మిర్చి ధరల పతనానికి కారణమే చంద్రబాబు నాయుడు, ఈ పరిస్థితి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గుంటూరులోనే చెప్తున్నాడు కదా. మరి నువ్వు గుంటూరులో మిర్చి రైతులు పలకరీయడానికి వచ్చావా, నువ్వు రైతుల టిక్కీలు నూకిపోవటానికి వచ్చావా? నువ్వు యార్డుకు వచ్చింది రైతు టిక్కీలు నూకిపోతే మీ బ్యాచీల వాళ్ళని సీసీ కెమెరా ద్వారా పట్టుకున్నారంట. మేము పేపర్లో చూసాము. అది నువ్వు దానికి వచ్చావు, కానీ రైతులు ఎవరిని పరమాయించావు? అలా ఏం కాదు. ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా మిర్చి రైతులను పలకరించడానికి వచ్చి పరామర్శించడానికి వచ్చిన వ్యక్తికి పోలీస్ సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తుందంటగా జగన్మోహన్ రెడ్డిని. ఒక 45 సంవత్సరాల రాజకీయ నాయకుడు, మంచి 14-15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు. ఒక మీటింగ్ పోయి వస్తుంటే నువ్వు మధ్యలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళావు బాబుని. నీకు సెక్యూరిటరీ కావాలా? నీకు సెక్యూరిటరీయా? ఇచ్చిందే ఎక్కువ, నీకు అసలు ఇవ్వకూడదు. నీకు సెక్యూరిటీ నువ్వు రావు కదా. జనంలో నీకేం పని? జనం సమస్యల మీద పోరాటానికి నేను జనంలోకి వస్తున్నాను అంటున్నాడు కదా. జనం ఆయన్ని సీఎం గా కోరుకుంటున్నారంట. అప్పుడే అట్టు కాదండి, నేను 30 సంవత్సరాలు సీఎం అని నువ్వు అన్నావు. జనం కూడా వామ్మో ఈయన ఏ పరిపాలన చేస్తాడు, 30 ఏళ్ళు చేస్తాడు, 70 ఏళ్ళు చేస్తాడు, రాజశేఖర రెడ్డి పెద్ద కొండ, ఆ కొండ కంటే ఇదో పెద్ద కొండ అనుకున్నారు. ఈ కొండ సంగతల్లా తెలిసింది. తెలిసేగా 150 సీట్లు పైన వచ్చినాడు. నీకు 11 సీట్లు వచ్చిందే. నీకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదే, అది బతిలాడుకున్నావే, పోరముండా అన్నాడు అయ్యన్న పాత్రుడు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక ప్రతిపక్ష హోదా ఉందంటే ఆయన 40% ఓటింగ్ నాకుంది,
కోటి మంది నా వెనకమాలు ఉన్నారు, నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఎవరు, కూటమి కాకుండా అత్యధిక సీట్లు ఉందో నాకు ఒక్కడికే కదా, నాకు ఎందుకు ఎవరు అని అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెబుతారు మరి? ఈ ఊళ్ళో ఒక 40% నా మడిచిగానే కనపడతారు. నేను పంచాయతీకి నుంచున్నా అనుకో, మా ఇంట్లో ఒకటో రెండో పడతాయి. అది నేను పంచాయతీ నుంచుంటూ ఒకటో రెండో మా ఇంట్లో పడాల్సిందే, బయట ఒక్క బడి చోటే. అది ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన అంటుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నన్నే ఇప్పటికీ జనాలందరూ సీఎం గా కోరుకుంటున్నారు కాబట్టి నేను జనాల్లోకి వస్తాను, జనం సమస్యల మీద పోరాటం చేస్తాను అంటున్నాడు. ఎవడుద్దన్నాడు నిన్ను? చెయ్యి చేసి ఏదో నీకు లాభం రావాలిగా. అక్కడ యార్డులో పోయావు, మిరపకాయలు టిక్కిలు తెంగావు. ఇంకోసారి ఏదో ఒకటి ఉంటేనే నువ్వు పోయేది, ఏదో ఒకటి ఉండాలిగా నీకు లాభం. నువ్వు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి దేంట్లో దెబ్బతీయకుండా వచ్చావు? ఒక్క కరెంటు బిల్లులు తీసుకో. ఉదాహరణకి నేను చాలా తక్కువ కాల్చుకుంటా, ఒక్క లైట్ ఒక్క ఫ్యానే నాకు, నా బిల్లు 400 వచ్చింది. మొన్న హెల్పర్ని అడిగా, ఏంది హెల్పర్ గారు ఇట్టంటేను, నీ బిల్లు ఈడు చెబుతానని, ఇదిగో నీ బిల్లు వచ్చింది 200, జగన్ పైన 200 రూపాయలు నేను ట్యాక్స్ చేయించాను అని నా బిల్లు చూపించాను. యథార్థం ఇది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక కరెంటు బిల్లులు అంటున్నారు కాబట్టి, అసలు ఆయన ఉన్న టైంలోనే నిత్యావసర సరుకుల ధరలు కానీ, లేదంటే గనక మిగతా ఈ సామాన్య ప్రజలు బతకడానికి అనుకూలంగా ఉందంటే, ఇప్పుడు సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారంట, తినలేకపోతున్నారంట. కూటమి ప్రభుత్వం మొత్తం దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతోనే వెళ్తుందంట. నిజమేనా? అది వాళ్ళు నేర్పిందే. ఆ పైనంతా మీరు చేసి రాష్ట్రాన్ని దివాలు తీపిచ్చిన దాన్ని బాబు గారు తెలియగలడు. ఇదే నాడు కాటాన ఒక గాళ్ళు ఒక్కో దాన్ని వరుసను పెట్టకొస్తున్నాడు. నువ్వు చేసిన రాష్ట్ర విధ్వంసాన్ని అసలు మీరు ఎక్కడ లంచగొడ్డి కాకుండా ఉంటారు? మీరు లంచాలు తీసుకుంది ఎక్కడ? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అసైన్ భూములేంది, అసలు ఆ భూములు ఏంది, పెద్దిరెడ్డి భూములేంది, ఆ వినత పత్రాలు ఏంది, ఏది వాళ్ళ మూలక మేము ఇటు దెబ్బతిన్నామని ఆ లోకేష్ గారికి ఎట్టెత్తున్నారు. బీరువాలు పడతలేదంట రైతులు, జనం ఇచ్చేయి. అది నువ్వు చేసిన విధ్వంసం. నీకు రాజకీయ నాయకుడు నువ్వు. నేను పేదలందరికీ మంచి చేసి బటన్ నొక్కి డబ్బులు వేసాను, చంద్రబాబు నాయుడు ఆ బటన్ నొక్కి డబ్బులు వేయలేకపోతున్నాడు, ఎందుకు వేయలేకపోతున్నాడు అని చెప్పి అడుగుతున్నాడు మరి సూటిగా. ఎన్ని ఇచ్చాడే బాబు గారు? ఏదో అమ్మఒడి అన్నాడు, చేస్తాడు. రైతు భరోసా చేస్తున్నాడు, పెన్షన్లు ఎత్తున్నాడు, ఆయన చెప్పి చేస్తున్నాడు కదా. గ్యాస్లు ఇచ్చాడు ఆయన. నేను బటన్ నొక్కి జనాలందరికీ డబ్బులు పనిచేశాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏందే నువ్వు పంచింది? కేంద్ర మోడీ 2,000 ఇస్తాయి నీ డబ్బులు అని చెప్పుకొని నువ్వు పంచి, నువ్వు దొంగ. అసలు ఒక మాట చెప్పాలంటే అన్ని అబద్ధాలు నువ్వు చెప్పింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేనే ముఖ్యమంత్రిని అవుతాను, 30 ఏళ్లు పరిపాలిస్తాను అంటున్నాడు. జరిగే పనే అంటారా? ఈ దెబ్బ 11 సీట్లు కూడా రావు. వచ్చే ఎలక్షన్ ఇక 11 సీట్లు కాపాడుకో. వచ్చే ఎలక్షన్ 11 సీట్లు కాపాడుకో, గొప్పే.